బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సహకారంతో పరకాల ప్రజల ఆకాంక్ష మేరకు మంజూరు చేసి పూర్తి చేసిన 100 పడకల ఆసుపత్రి డిగ్రీ కళాశాలకు రంగులు వేసి తామే అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే గోపాల్ చెప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. 2.5 పరకాల పట్టణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని, పూర్తయిన 100 పడకల ఆసుపత్రిని ఇంతకాలం ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారో ఎమ్మెల్యే ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఇప్పటికీ హాస్పిటల్ కి సంబంధించిన పరికరాలు అందుబాటులో లేవని, సిబ్బంది నియామకం కూడా కాలేదని అన్నారు. సిబ్బంది నియామకం పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన పనులకు రంగులు వేసుకోవడం కాదు, కాంగ్రెస్ చేసిన ఒక్క కొత్త అభివృద్ధి పనినైనా ప్రజలకు చూపించాలని చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చే వరకు కూడా స్వాతంత్రం వచ్చే ముందు ఏ విధంగా ఉన్నదో అక్కడే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలందరికీ కూడా తెలుసు పోయిన 10 సంవత్సరాల్లో ఎలాగా అభివృద్ధి చేసింది. ఇవాళ వాళ్ళు వచ్చి గొప్పలు చెప్పుకుంటాం. 100 పడకల ఆసుపత్రి అనేది కేసీఆర్ గారి దయ వల్ల, హరీష్ రావు గారి ఆశీస్సుల వల్ల, మరి కేటీఆర్ గారి ఆశీస్సుల వల్ల, పరకాల ప్రజల పోరాటం వల్ల వచ్చింది. అది సంవత్సరన్నర కాలంలోనే, అనతి కాలంలోనే వర్క్ కంప్లీట్ అయింది. బండలు వేసుకున్నాం, ఓన్లీ కలర్లు మాత్రమే వేయలేదు. ప్రభుత్వం మారి వాళ్ళంటాలో ఉన్న ఆయన అంటాడు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పోయినసారి ప్రభుత్వం వల్లనే డిలే అయిందని. అసలు 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు చేసింది ఏంటి? మరి ఇలా 100 పడకల ఆసుపత్రి అనేది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కృషి వాళ్ళ ఫలితమే. ఈరోజు నిజంగా చెప్పాలంటే పరకాల పట్ల ప్రజలకు రేపు అంకితం కాబోతుంది. ఇంకా దాంట్లో ఎక్విప్మెంట్స్ కొనలేదట, ఇంకా పరికరాలు రావాల్సిన అవసరం ఉన్నది. స్టాఫ్ను కూడా మంచి స్టాఫ్ను పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా నిష్పక్షపాతంగా ఇక్కడ నుండి పేదలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది దాంట్లో ఫైరవులు జరుగుతున్నట్టు మాకు తెలిసి వస్తుంది. చాలామంది నిన్న మొన్న కూడా నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, సరే కాదురా బాబు మీరు అయితే అప్లికేషన్ పెట్టుకోండి, అది న్యాయంగా జరిగే వరకు మేము కూడా పోరాడతాం. ఏదైనా చేసి తీసుకున్నట్టయితే మాత్రం దానిపైన ఖచ్చితంగా బయటికి తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కాలేజీ కూడా అసలు కాలేజీ ఇక్కడ షిఫ్ట్ అయ్యేదాన్ని కాలేజీ ప్రత్యేకంగా మాట్లాడి కాలేజీని పోకుండా కాపాడుకున్నాం. మరి పిల్లలకు కూడా ఎక్కువ శాతం పిల్లలు ఇలా చదువుకోవడానికి అప్పుడున్నటువంటి లెక్చరర్స్ను, ప్రిన్సిపాల్ను రిక్వెస్ట్ చేసి వాళ్ళనే మరి ఊరు పంపించి డిగ్రీ ఇక్కడ చేయనే విధంగా మంచి స్ట్రెంత్ ఉండే విధంగా తీసుకొచ్చి డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసి కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలంలో లేట్ అయింది. దాన్ని కూడా త్వరితగతిన మరి ఓపెన్ చేయాలి, వాళ్ళకు కూడా మరి అందుబాటులో తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి.